హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ మసాలా కర్రీ అండి. ముందుగా ప్యాన్లో 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, కొద్దిగా కరివేపాకు, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని చల్లారాక ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కాకరకాయ ముక్కలు రౌండ్గా కట్ చేసుకొని విత్తనాలకి తీసేసుకొని ఆయిల్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం కలిపేసుకొని ఒక 80% ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో పోపు దినుసులు, మీడియం సైజ్ ఆనియన్ 2, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ టమాటాలు ఒక 2, పావు టీ స్పూన్ పసుపు, తగినంత కారపొడి, ముందుగా పౌడర్ చేసుకొని పెట్టుకున్న మసాలా పొడి వేసేసుకొని ఆయిల్లో చక్కగా ఒక 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకొని చింతపండు గుజ్జు పులుపును ఎంతైతే సరిపోతుందో అంత చింతపండు గుజ్జు వేసేసుకొని తగినన్ని వాటర్ వేసి తగినంత సాల్ట్, 2-3 పచ్చిమిర్చి వేసేసుకొని బాగా మరిగించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మరిగిన తర్వాత నూనె మొత్తం పైకి తేలిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే కాకరకాయ కర్రీ రెడీ అండి.